క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా, రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు. నీ వాక్యం మీద నా ఆశ మా జీవితంలో ఉన్నది ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెలలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఆశ్చర్యకుడా, జీవముల తండ్రి, నీకు వందనాలయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు ప్రభావం మేము చెల్లించలేము నాయన. నీవు మా జీవితంలో ఉన్నావనే ఒక ఆశ, నిరీక్షణతో బ్రతుకుతున్నాం ప్రభావ, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ శ్రేష్ఠ వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడడం మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము నాయన. మనిషిగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు మాట్లాడడం మహిమ పొందమని, నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని వాడుకోమని నజరుడనే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా, నా రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా ప్రత్యేక ఆహ్వానం నేను పలుకుతున్నాను. అనుదినము దేవుని వాక్యములు ఎదుగుచు క్రీస్తు బోధలో ఎదుగుచున్న విధానం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును ఘనపరుస్తున్నాను. ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము, లేమిలో నుంచి సమృద్ధిని కలుగజేసే దేవుడు, ఎల్ షడాయి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవునికి కొన్ని అద్భుతమైన అట్రిబ్యూట్స్ ఉన్నాయి, కొన్ని అద్భుతమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒకటి, హీజ్ అ ప్రొవైడర్. ఆయన సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. హీ ఆల్వేస్ ప్రొవైడ్స్. వెన్ హీ గైడ్స్, హీ ఆల్వేస్ ప్రొవైడ్స్. ఒకవేళ నిన్ను నడుపుతున్నాడు మన జీవితంలో అంటే ఆయన నడుపుతున్నాడు, అదేవిధంగా మనల్ని సమకూర్చి నడుపుతున్నాడు లేదా సమకూరుస్తున్నాడు. లేమిలో నుంచి కూడా సమృద్ధి ఇవ్వగలడు అని అంటే ఆయన మన ప్రతి బ్రతుకును కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్, బట్ అవర్ టర్న్ ఈజ్ టు లిసన్ టు హిస్ వర్డ్. ఆయన మన జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాడు, కానీ ఆయన వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టాలని, బాగుపరచాలని ఆశపడుతున్నాడు. నేటి వాక్యం ధ్యానంకు మనం వెళ్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 వచనం నుంచి. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చగట్టికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతని అతని తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధురాలికి నేను సెలవిచ్చితిని. క్రీస్తునందు ప్రేమైన వారలారా, లేమిలో కూడా సమృద్ధి ఇవ్వగలడు దేవుడు అని మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా జీవితం నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పుడైతే ఏలియాను పిలిచాడో, హీ వాజ్ ద వండర్ఫుల్ ప్రాఫిట్స్ అమాంగ్ ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్. ఏలియాకు అత్యంత గొప్ప జ్ఞానమునింది, అత్యంత గొప్ప బలమునింది, గొప్ప అభిషేకముతో ఏలియా నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎలైజాస్ మ్యాంటిల్ వాజ్ వెరీ పవర్ఫుల్. చాలా అద్భుతమైన శక్తితో, అభిషేకముతో ఏలియా తన జీవితంలో నడిచినట్లు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏలియా జీవితం గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొదటి వచనం చూసినప్పుడు, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో,
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక అనే మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో వెన్ యూ స్పీక్ యూ హ్యావ్ టు అటర్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించాలని దేవుడు మనతో మాట్లాడతాం. మన నోట్లో నుంచి ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాం? బూతుల, సరసోక్తుల, లేదా దేవుని పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నామా? ఆయన మాట ఎంత గొప్పది అంటే చూడండి, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. It is so pure. His word is so pure that can connect you, that will exalt you, that will bless you. మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది, మన జీవితాన్ని హెచ్చింపజేస్తుంది, మన జీవితాన్ని, మన బ్రతుకును మార్చేది ఆయన మాట. ఈరోజు మన జీవితంలో ఎందుకు నెమ్మది లేదు తెలుసా? ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవు తెలుసా? మనము ఆయన మాట వినడం లేదు కాబట్టే. ఆయన మాటను పెడచి వినబడతా ఉన్నాం. అందుకే అపోస్తల కార్యములు 28వ అధ్యాయం చూస్తాం. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 26-27 చూస్తే, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరకు, చూచుట మట్టుకు చూచుదురు గాని కానరే కానరాన్ని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. యెషయా ప్రవక్త చెప్పాడు అని పౌలు ఆ స్టేట్మెంట్ ఇస్తా ఉండే. ఏంటంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని పోయి. క్రొవ్వి ఉందంట, చెవులు మందముగా ఉందంట, కన్నులు మూసుకొని పోతా ఉన్నాయంట. దేవుని మాట వినాలంటే హృదయం క్రొవ్వి ఉందంట. దేవుని మాట వినాలంటే చెవులు మందమైపోయాయంట. దేవుని మాట వినాలంటే కళ్ళు కూడా కనిపించట్లేదు, కంటి చూపు కూడా లేకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తున్న వాక్యం సెలవిస్తాం. ఇక్కడ ఏలియా ప్రవక్తకు ఇంట్రడక్షన్ చూస్తూ ఉన్నప్పుడు, ఆ వృత్తాంతాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త చెప్తూ, తిష్బీయుడైన ఏలియా అని చెప్తూ, ఎలైజా ద తిష్బైట్ అనే మాట చెప్తూ కిందికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ప్రవక్తను, నేను ఇశ్రాయేలు ప్రవక్తను, వీరికి నేను నియమించబడ్డాను, ఇవేం చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. హీ స్టాండింగ్ బై ద పవర్ ఆఫ్ ఆల్మైటీ. దేవుడు సర్వశక్తుని యొక్క విశ్వాసముతో, సర్వశక్తుని యొక్క శక్తితో ఆ నిలబడి ఉన్నాను నేను అని ఏలియా ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయితే అక్కడి నుంచి చూడండి ఏమైతా ఉందో చూడండి. 2వ వచనంలో, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఎప్పుడైతే నీవు నేను దేవునితో అంటుకట్టబడిన సహవాసంలో ఉంటామో ఆయన వాక్కును ప్రత్యక్షంగా చూస్తాం మన జీవితంలో. లేమిలో సమృద్ధి ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు ఆ సమృద్ధి అంటే ఆయన వాక్యాన్ని వింటే మన జీవితంలో సమృద్ధి ఇస్తాడు. He will provide you when you hear God's word. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మనం వింటే మన జీవితంలో సమృద్ధి కలుగుతుంది. కానీ ఆయన మాట వినే పరిస్థితిలో ఈరోజు లేము అని ఆ రోజే అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఆ మాట ప్రవచించింది. అపోస్తల కార్యములు పౌలు ఆ మాట స్టేట్మెంట్గా రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాస్తూ ఉన్నాడు ఆ మాట. చూడండి ఎంత అద్భుతమైన మాటను. చెవులు మందగిలిపోయి, హృదయం క్రొవ్వి ఉంది, కళ్ళారా చూడలేకున్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. కానీ ఏలియా ప్రవక్త మాత్రం, నేను గొప్ప ప్రవక్తను, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తను చెప్పట్లేదు, కానీ నేను ఆయన వల్లే బ్రతుకుతున్నాను. హల్లెలూయా. యాజ్ వి లివ్ టుడే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం మనం బ్రతుకుతా ఉన్నాం. అందుకే చూస్తాం రోమాపత్రిక 14:8, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువు యుంటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిను. క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ మీ. మన కోసం ఆయన మరణించాడు. మనం బ్రతుకుతా ఉన్నది క్రీస్తు కోసమే, మనం బ్రతుకుతున్నది ప్రభువు కోసమే అని దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే యెహోవా జీవం తోడు, నేను ఎవ్వని సన్నిధిని నిలబడి ఉన్నానో. ఆహాబు రాజు ఎదుట ఆ మాట అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాట అనట్లేదు, కానీ ఆ ఇశ్రాయేలు రాజుతో అంటున్నాడు.
ఆహాబుతో అంటున్నాడు, నేను ఎవరి జీవముతో నిలబడి ఉన్నాను, యెహోవా జీవముతో నేను నిలబడి ఉన్నాను అని చెప్తూ ఆ కింది మాటల దగ్గరకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడో, ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. వెన్ యూఆర్ హోప్లెస్, ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ లేకుండా ఉంటావో, ఎప్పుడైతే దేవుని మాట నీ చెవిని పెడుతుందో, అప్పుడు ఆ మాటకు విధేయుడిగా ఉండగలిగితే నీ జీవితంలో ఆయన వాక్కు ప్రత్యక్షమవుతుంది. గాడ్ విల్ షూర్లీ రివీల్ హిజ్ వర్డ్. ఆయన యొక్క మాట మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. బిడ్డలారా, ఆ కింద మాట మనం చూస్తాం చూడండి. అంతవరకు తన పరిస్థితి బాగానే ఉంది, పోషింపబడుతున్నాడు. అయితే ఒక్కసారిగా ప్రభువా నేనైతే చెప్పేశాను నువ్వు కరువు ఇస్తా ఉన్నావు, నా పరిస్థితి ఏంటి? చాలా ధైర్యంగా చెప్పేశాను కరువు ఉంటుంది, ఇంకా మీ మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది అని చెప్పిన మరి నేను కూడా ఇక్కడే నివసిస్తాను, నా పరిస్థితి ఏంటంటే దేవుడు అనాథకు విడిచిపెట్టే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తూ 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ మాట అంటారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఐ విల్ నాట్ లీవ్ యు యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ అగైన్. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, నేను మీకోసం మరలా రాబోతున్నానని దేవుడు మనతో వాగ్దానం చేస్తాడు. సజీవుడుగా ఉన్న దేవుడు మన జీవితాన్ని చచ్చిన పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట మనం చూస్తున్నాం. ప్రభువా నేనైతే వాళ్ళకి చెప్పేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామేమో. ప్రభువా నేను కూడా అనేక సార్లు నువ్వు చేస్తావనుకుంటున్నాను కానీ చేయలేవేమో అనే ఒక సందేహం నాలో ఉంది, కానీ ఈరోజు నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ట్రస్ట్ హిమ్ నో మ్యాటర్ వాట్. దేవుని గురించి తెలుసుకున్న ఆయన, దేవుని గురించి తెలుసుకుంటున్న ప్రవక్త చూడండి దేవుణ్ణి ఎలాగ నమ్ముతున్నాడు. ప్రభువా వాళ్ళకి చెప్పేస్తావు కదా, నన్ను కూడా చంపేస్తావు అనట్లేదు, కానీ ప్రభువా నువ్వు పోషకుడివి, నా జీవితాన్ని పోషిస్తావు. ఈ మాట చూడండి క్రింద. ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? ఇది ఎప్పుడు మన జీవితంలో గ్రహించగలము అని అంటే, ఎప్పుడైతే దేవుని మాట మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో అప్పుడు మనం గ్రహించగలము. వీ కెన్ ట్రస్ట్ హిమ్. ఏది ఏమైనా సరే మనం ఆయనను నమ్ముతాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ద లార్డ్ దాన్ హ్యూమన్. యెహోవాను ఆశ్రయిద్దాం, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిద్దాం. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అనే మాట చూస్తాం. ఆయనే నాకు ఆశ్రయం. ఎప్పుడైతే ఆ మహోన్నతుని చాటు నివసిస్తామో అప్పుడు మనం చెప్పగలము ఆయన నాకు ఆశ్రయము, నేను నన్ను నమ్ముకుంటున్న దేవుడు ఆయనే అని బిగ్గరగా చెప్పగలం. మన జీవితంలో ఆ విశ్వాసముతో ఆ మాట చెప్పగలం. విశ్వాసముతో ఆ మాట పలికితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ఆ కింద మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యెహోవా పక్షం నిలబడుతున్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని నిలబడుతున్నాడో ఏలియా, దేవుడు అనాథగా విడిచిపెట్టలేదు. కానీ చూడండి 3వ వచనం, నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి చెప్పగా తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. He blindly trusted God. Sometimes you need to have this blind faith upon God. దేవుని యందు ఆ విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి. That blind faith. Lord, you can do anything I want. పేతురు కూడా నీళ్ళల్లో నిలబడి ఆయన అంటాడు, ఏమంటాడంటే నీవే అయితే నా జీవితంలో ఈ కష్టమైనా సరే ప్రభువా నేను నీ కోసం నిలబడతాను. ఈ సాక్ష్యం మన జీవితంలో ఉందా? ఆర్ వీ హ్యావింగ్ దిస్ బోల్డ్ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్స్? ఈ కింద మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమంటేనే ఏలియా, ప్రభువా కెరీతు వాగు దగ్గర పోతే నాకు ఆహారం ఎట్లా, నా జీవనం ఎట్లా కొనసాగుతుంది, ఏం అడగట్లా. ఆయన దేవుడు చెప్పాడు నా జీవితంలో చేయాలి. దేవుడు చెప్పాడు. బైబిల్లో ప్రతి మాట, ప్రతి ప్రణాళికలు ఉన్నాయి, ప్రతి వాగ్దానాలు ఉన్నాయి మన జీవితం బైబిల్లో. ఈ బైబిల్ చదువుతున్న మనము ఆయన వాక్యాన్ని వినగలిగితే మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన వాక్యం వినగలిగితే మన జీవితాలు మార్చుకుంటాం. మన జీవితాలు ద రియల్ బ్లెస్సింగ్ ఈస్ టు బీ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాక్యములోని ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం. గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో అవి ఘనతగా ఉండొచ్చు, గొప్ప ధనం ఉండడం అది పెద్ద ఆశీర్వాదం ఏం కాదు.
ద ట్రూ బ్లెస్సింగ్ ఈజ్ హ్యావింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు ఆ మాట అంత శ్రేష్టమైందంటే పేతురు పత్రికలో పేతురు రాస్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రతి సీజన్ మారిపోతూ ఉంటుంది, ప్రతి కాలం మన జీవితంలో మారిపోతూ ఉంటుంది, కానీ ఆయన ఎప్పటికీ మారడు. ఆయన వాక్యం నిరంతరం నిలుస్తుంది అనే వాక్యం మనం చూస్తాం, అనే మాట మన జీవితంలో చూస్తున్నాం. ఈ మాట కిందికి వెళ్తా ఉన్నప్పుడు చూడండి, అక్కడ కెరీతు వాగు దగ్గర నివాసము చేస్తున్న మాట మనం చూస్తున్నాం. కెరీతు దగ్గర వెళ్ళడం లేదు, కానీ నివాసం చేస్తున్నాడు అక్కడ. హీస్ లివింగ్ నియర్ బై రివర్ కెరెత్. ఈ మాటను మనం చూస్తున్నాం చూడండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకొని వచ్చునను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఉదయము సాయంత్రము, ఒకరోజు 2 రోజులు అని లేదు. అంటే వాగు నీరు ఎండిపోయేంత వరకు, అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ డేస్. ఎంత గొప్ప దేవుడు మన జీవితంలో, పోషకుడు ఆయన. ఆయన నమ్ముకొనగలిగితే మన జీవితంలో చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. యంగ్ లయన్స్ అనే మాట మనం చూస్తాం. సింహపు పిల్లలు, యంగ్ లయన్స్ అంటే అప్పుడప్పుడు ఆకలితో భయంకరంగా అలమటిస్తూ ఉంటాయి యంగ్ లయన్స్. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో. అంటే సింహానికి ఎప్పుడు రెస్ట్ ఉండదు, ఎప్పుడు వేటాడుతూనే ఉంటుంది. అది దొరికిందా తినేస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆ వేట మాంసం తినేసి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో సింహాలు ఉంటాయి. అయితే సింహపు పిల్లలకంట అయినా కూడా, సింహపు పిల్లలకైనా లేమి గలవంట. ఇట్ మే ల్యాక్, లయన్స్ మే ల్యాక్. ఆ సింహపు పిల్లలైనా కూడా లేమిగలుగుతాయి, ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. యు విల్ నెవర్ ల్యాక్. ఎప్పుడైతే దేవునితో ఉంటావో, దేవునితో సహవాసం చేస్తావో, దేవునితో అంటుకట్టబడిన జీవితాలు ఉంటాయో, మన జీవితంలో ఏది కూడా కొదవై ఉండదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో హీఈస్ విత్ అస్. మన జీవితంలో ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడనే నిరీక్షణ, ఆయన ఉన్నాడనే ధైర్యం మన జీవితంలో నడిపిస్తూ ఉంది, బ్రతికిస్తుంది. లోకాన్ని చూడక, లోక ఆశల వైపు వెళ్ళక, విశ్వాసం కర్త తను కొనసాగించుకోవడం ఆయన వైపు చూడగలిగితే, యేసు వైపు చూడగలిగితే మన జీవితంలో చక్కగా ముందుకు వెళ్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను మనం చూస్తాం చూడండి. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఏ కాకోలాలు కూడా, ఏ కాకి కూడా అక్కడ మాంసం రాబడుతుంది. వై? బైబిల్ ఇస్ సో క్లియర్, వెరీ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ రిటన్ స్క్రిప్చర్, ఇట్ ఈస్ ఇనరెంట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అక్కడ రాయబడతా ఉంది. అందుకే మాంసము అనే మాట, కాకులు ఎక్కడ కూడా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం ఒక కాకి వచ్చి మాంసం ఇచ్చి పోషించడం అనేది. కానీ దేవునికి సమస్తము సాధ్యం. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మన జీవితంతో మాట్లాడుతుంది. ఈ మాటను చూస్తున్నాం చూడండి. అక్కడ నుండి ఎప్పుడైతే ఆ నీరు అయిపోయిందో, అక్కడ కొంతకాలం తర్వాత వర్షము లేక ఆ నీరు ఎండిపోయిందంట. వెరీ క్లియర్. ఆ నీరు ఎండిపోయిన తర్వాత ఆ ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్తానంటే చూడండి. అందుకు లేచి సారేపతునకు పోయి 10వ వచనం నుంచి, పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటేనూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకు సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితున్నాను. అప్పుడు ఏలియా ఆమె తిట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. అక్కడితో ఆగిపోయిందా గాడ్స్ ప్రొవిజన్? అక్కడితో ఆగిపోయిందా దేవుని సమృద్ధి? లేమిలో సమృద్ధిస్తున్న దేవుడు ఇంకనూ సమృద్ధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏలియాకు తెలియదు. ఒక్కసారి ఆ వర్షం ఆగిపోతే ఏలియా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా వాక్కు ప్రత్యక్షమైంది.
సీదోను పట్టణ సంబంధమైన ఆ విధవరాల దగ్గర పోమంటాను. సారేపతు అనే ఊరికెళ్ళు, ఆ విధవరాల దగ్గర ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఎలాగుందో ఆ పరిస్థితి చెప్తా ఉన్నాడు దేవుడు. ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గర పోతాను. ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంది. ఏమమ్మా ఏమి అని అడుగుతా ఆమంటా ఉంది, అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాం, మా పరిస్థితి ఇలాగుంది. అందుకే ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు, ఐ ప్రామిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ద యాహ్వే ద క్రియేటర్, ఆయన తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. ఎందుకు ఆ పుల్లలు తీసుకుంటానంటే, కొంచెం ఆ పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది మేము చేసుకొని ఇద్దరం కలిపి తినేస్తే అయిపోతుంది మా పరిస్థితి. మేము నైట్కి చచ్చిపోతాం, ఇంకా మేము ఆకలితో అలమటించి చచ్చిపోతామని చెప్పేసి ఆ స్త్రీ అనుకుంటా ఉంది, ఆ విధవరాలు అనుకుంటా ఉంది. అయితే అంత విన్న ఏలియా అవునా అమ్మా అని చెప్పట్లేదు, కానీ భయపడవద్దు. వెన్ గాడ్స్ వర్డ్ రివీల్స్ హీ సేస్ డు నాట్ ఫియర్. ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్కు మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో, ఆయన చెప్పే మాట భయపడద్దు, నీ జీవితంలో నేను కార్యం చేయబోతా ఉన్నాను. చూడండి ఈ మాటను, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడని నేను చెప్తా ఉన్నాను. అట్లా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో యు విల్ నెవర్ ల్యాక్. ఒకానొక ప్రాంతంలో ఒక చిన్న బిడ్డ తన తల్లితో సంభాషణ చేస్తున్నాడు. చాలా పేద పరిస్థితి, అడుక్కుండే పరిస్థితి. అయితే వీరికి ప్రతి వారము సంఘానికి వెళ్ళే ఒక అలవాటు ఉంది, దేవుని వాక్యం వినే అలవాటు ఉంది. ఆ చిన్న బిడ్డ ఒక మాట విన్నాడు. దేవుని వాక్యం ఏంటంటే, కాకోలముల ద్వారా ఏలియాకు దేవుడు ఆహారం అనుగ్రహించాడు అనే మాట ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ చెవునబడిందో, ఆ బిడ్డ తన తల్లి దగ్గర పోయి అంటా ఉన్నాడు, అమ్మా ఏలియా ప్రవక్తను దేవుడు పోషించాడు కదా, కాకులు వచ్చి ఏలియాను పోషించాయి కదా, మన జీవితాన్ని ఎందుకు పోషించవని చెప్పి ఆ న్యూయార్క్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి చెప్తుందంట, నాయన అవి బైబిల్లో రాయబడి ఉంటాయి, ఆయన సేవకుడికి దేవుడు చేసింటాడేమో, మనకెందుకు చేస్తాడులే నాయన అని చెప్పి పోతా ఉంటే, ఆ చిన్న బిడ్డ మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు నిన్న నేడు ఏకరీతిగా మార్పు లేని దేవుడుగా మా జీవితంలో ఉన్నావు కదా, మనుషులందరి జీవితంలో ఉన్నావు కదా, వెలలేని నీ రక్తంబుతో మమ్మల్ని కొన్నావు కదా, కడిగి పవిత్రపరిచావు కదా, నీ సొత్తుగా చేసుకున్నావు కదా, ఈ చిన్న కోరిక మా జీవితంలో తీర్చవా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నానంటే, ఏలియాకు కాకోలం ద్వారా ఎలాగైతే ఆహారం పంపించావో ఈరోజు మా జీవితంలో పోషించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, అలాగ వెళ్తూ ఉంటే ఒక పెద్ద అపార్ట్మెంట్స్, ఒక స్కై స్క్రేపర్, ఒక పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి కొన్ని బ్రెడ్ ముక్కలు అలా పడిపోతూ ఉన్నాయంట. ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్స్, లోవ్స్ ఆఫ్ బ్రెడ్ పడిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏంటి ఆ శబ్దం అని చెప్పి తిరిగి చూస్తే కొన్ని బ్రెడ్ ప్యాకెట్లు, ఒక 5-6 బ్రెడ్ ప్యాకెట్లు ఇలా పడిపోయినట్లు ఆ అమ్మ చూసిందంట. ఆ తల్లి చూసి ఆ బిడ్డను చేరదీసి అంటా ఉందంట, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఆ స్త్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అర్థం కాని నిస్సహాయ పరిస్థితులు ఆ స్త్రీ ఉంటే దేవుడు ఆ స్త్రీ వద్దకు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే దేవుడు ఈ సేవకుని మాట ద్వారా మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు, మీ జీవితాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానం చేశాడో దేవుడు, తర్వాత తన జీవితంలో గొప్ప కార్యాలు చూశాడు. ఆయన వాక్యం కొరకు నిలబడినప్పుడు, ఆయన వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రతినిధులారా, ఏలియా జీవితంలో చేసిన దేవుడు, సారేపతు విధవరాలు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనము ఆయన వాక్యాన్ని విధులమై లోబడితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అట్టి కృప ప్రభువు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ యేసయ్యా నీకు వందనాలు తెలుస్తాను నాయన. వినుటకు వేగిరపడే చెవులనిచ్చి ప్రభువా, గ్రహించే మనసును మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తాను నాయన.
విన్న వాక్యం వ్యర్థమో కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరిచిన విధానం బట్టి నీకు కొంత తెలుసు. ఏలియా ఎప్పుడైతే నాయన ప్రభు, ఏలియా ప్రవక్త ఎప్పుడైతే నీ వాక్యాన్ని విన్నాడో, తను ఎవరని ఎరిగాడో ప్రభు, తన జీవితంలో లేమిలో నుంచి సమృద్ధి పొందుకున్నాను నాయన. ఆ సారెపతి విధురాలు కూడా ప్రభు ఆ మాట యెహోవా జీవముతోడు ఇశ్రాయేలు దేవుడిని చెప్తున్నాడని నమ్మినప్పుడు తన జీవితంలో కార్యం జరిగింది నాయన ప్రభు. ఈరోజు మా జీవితంలో కూడా అటువంటి కార్యం చేసి మేలు అద్భుతాలు చేసినట్టు మీ కార్యం చేయించమని నీకే సమస్త ఘనత మేము అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us all.